గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో క్లిష్టమైన సర్జరీని రోబోటిక్ ద్వారా మరింత సులభతరంగా తక్కువ ఖర్చుతో చేసే విధానం హైదరాబాద్ యశోద హాస్పిటల్లో తీసుకురావడం జరిగిందని డాక్టర్ కృష్ణ చౌదరి అన్నారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ప్రజలకు గ్యాస్ట్రోఎంట్రాలజీ రోబోటిక్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రతి నెల 3వ శుక్రవారం ప్రధాన ఆసుపత్రిలో ఓపీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ ఖర్చు అవుతుందని భయపడవలసిన అవసరం లేదని, జిల్లాలో ఉన్న ఆసుపత్రుల్లో సర్జరీకి ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చు యశోద ఆసుపత్రిలో అవుతుందని ప్రజలు భయపడవలసిన అవసరం లేదన్నారు. పేగ్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సర్ లాంటి సమస్యలు ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో రోబోటిక్ ద్వారా ఆపరేషన్ చేసే అవకాశం ఉందన్నారు. ప్రకాశం జిల్లా మార్కెటింగ్ డిప్యూటీ మేనేజర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సో రోబో సహాయంతో రోబో ఏం చేస్తుంది అంటే మన పేషెంట్కి లాప్రోస్కోపీ పోర్ట్స్ లాగే రోబోటిక్ పోర్ట్స్ వేసిన తర్వాత మనం దానికి రోబోని కనెక్ట్ చేస్తాం. ఆ రోబోకి ఇండిపెండెన్స్ ఏమి ఉండదు, అంటే రోబో తనంతట తాను సర్జరీ చేయలేదు. కానీ మాలాంటి సర్జన్స్ ఏంటంటే ఒక కన్సోల్లో కూర్చొని దాన్ని ఆపరేట్ చేయడం ద్వారా రోబో కడుపు లోపల ప్రిసిషన్ తోటి సర్జరీ చేస్తుంది. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే చేతులు దూరలేని చోట, చేతులు లోపలికి వెళ్ళలేని చోట, డీప్ క్యావిటీస్లో ఉండే సర్జరీస్, స్పెసిఫిక్గా లివర్కి సంబంధించిన సర్జరీస్ కానీ, ఈసోఫేగస్కి సంబంధించిన సర్జరీస్ కానీ, పేగు మోషన్ దారికి సంబంధించిన సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా ఆ లోపలికి వెళ్ళి కుట్లు వేయడం అనేది ఇంతకుముందు కష్టమయ్యేది. సో ఇప్పుడు రోబో వచ్చిన తర్వాత ఏంటంటే 3D విజన్ వస్తుంది మనకి, అండ్ ఆల్మోస్ట్ 10 times 20 times మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. 4K క్లారిటీ తోటి ఆ కుట్లను కూడా మనం చేతితోటి ఎలా అయితే తీసుకుంటామో అదే ప్రెసిషన్ తోటి మనం ఆపరేషన్ చేయగలుగుతాం. సో ఇటువంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్, రోబోటిక్ ప్రొసీజర్స్ అండ్ బెరియాట్రిక్ ప్రొసీజర్స్ ఇవన్నీ మనకి అందుబాటులోకి వచ్చాయి. అండ్ టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఐసీజీ వాడి గాల్ బ్లాడర్ సర్జరీ చేయటము, లేదంటే ఐసీజీ వాడి లివర్ సర్జరీ చేయటం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి, మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి కూడా ఈ అందుబాటులో ఉన్న సేవలన్నీ అందించాలి అంటే ఏం చేయాలి? ఈ న్యూ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలు ఒపీనియన్ కావాలనుకున్నప్పుడు ఓకే మేము ఉన్నాము, నేను మీకు ఒపీనియన్ చెప్పగలుగుతాను అని చెప్పడం అనేది మా మెయిన్ ఉద్దేశం. వాటికి అడ్వాన్స్డ్ కేర్ ఇవ్వడానికి యశోద సికింద్రాబాద్ ఈ పెరిఫెరీస్లోకి కూడా వచ్చి, దూరంగా వచ్చి కూడా మా సర్వీసెస్ ఉన్నాయి, మేము ఉన్నాము అని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాము. సో ఎప్పుడైతే దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చిందో ప్రతి నెల ఒక రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపీ చూసుకొని, పేషెంట్స్ని చూసుకొని, నా ఫ్రెండ్స్ అయిన డాక్టర్స్ అందరినీ కలిసి పేషెంట్స్కి సహాయం చేసుకొని దానికి సంబంధించిన అడ్వాన్స్డ్ కేర్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ వాళ్ళకి చెప్పి, ఒకవేళ అవసరం అనుకుంటే కనుక యశోద సికింద్రాబాద్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసుకోవడము, లేదంటే క్రిటికల్ కేసు వచ్చింది, సర్జరీ ఏదో కాంప్లికేట్ అయింది, లేదు అంటే మల్టీ డిసిప్లినరీ, న్యూరో సర్జరీ, ఆర్థో, సర్జికల్ గ్యాస్ట్రో అన్నీ అవసరం అయ్యే కేసులు ఉన్నాయి. ఇలాంటి కేసులు, ట్రాన్స్ప్లాంట్ కేసులు, వీటిని మాత్రం హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకోవడం, మిగతావి ఇక్కడ ట్రీట్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం అండి. ఎవ్రీ మంత్ థర్డ్ ఫ్రైడే రోజు ఓపీ సర్వీసెస్ని ప్రారంభిస్తున్నాం. సో ప్రతి శుక్రవారం, 3వ శుక్రవారం రోజు ఈ పలానా టైం నుంచి పలానా టైం ఎక్కడ అవైలబుల్గా ఉంటామనేది మీకు అందరికీ మేము అది చెప్తాము. సో ఆ టైంలో ఇక్కడ పేషెంట్స్ ఎవరైనా డైరెక్ట్గా వచ్చి ఓపీ చూపించుకోవాలనుకున్నా, లేదంటే డాక్టర్స్ ఎవరైనా రిఫర్ చేయాలనుకున్నా, ఈ కేసుకు ఒపీనియన్ కావాలి, వాళ్ళని హైదరాబాద్ వెళ్ళి ఒపీనియన్ తీసుకొని రండి అని చెప్తే ఒక్కసారి ఎలా ఉంటుందంటే పేషెంట్ హైదరాబాద్ దాకా వచ్చి ఒపీనియన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సర్జరీ కోసం రావడం అనేది చాలా శ్రమతో కూడుకున్నది. చాలామంది రారు, చాలామంది అక్కడికి రావటం కూడా కష్టమవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఒపీనియన్ అనేది, స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది మేము ఇక్కడ ఇవ్వగలిగితే దాని తర్వాత పేషెంట్ అనేది రావాలా లేదా, ఎటు వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఓపీ సర్వీసెస్ స్టార్ట్ చేయడమే మీకు